దేవుని మహాకృపను బట్టి గత నెలంతా కూడా మన కుటుంబాలు రక్షించబడి ఉన్నాం. అందును బట్టి సమస్త మహిమ ప్రభువునికే కలుగునుగాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది కుటుంబాల్లో కుటుంబ పోషణ గురించి చాలా భయపడుతూ బాధపడుతూ ఉంటారు. అటువంటి వారి కోసము ఈ నెల ప్రభు ఇస్తున్న వాగ్దానం ఏమిటంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనంలో, ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా. నిజమే, ఆకాశ పక్షుల్ని పరమ తండ్రి అయిన దేవాతి దేవుడు పోషిస్తున్నాడు. ఈ భూమి మీద ఉంటున్న ప్రతి విధమైన జలరాశులను, ఆకాశ పక్షులను నోటి వాక్కుతో ఏర్పాటు చేశాడు. కానీ మానవుడు మాత్రం తన యొక్క స్వహస్తాలతో నిర్మించుకున్నాడు. వాటికంటే మనం చాలా శ్రేష్టమైన వారు. వాటిని పోషిస్తున్న దేవుడు ఈ మానవుని కూడా పోషించగలడు. దేని విషయంలో భయపడకూడదు, దిగులు చెందకూడదు, ధైర్యం వహించి ముందుకు వెళ్తే ప్రభువే మనకి ఆధార సమృద్ధి. వాగ్దానం అందరి జీవితంలో నెరవేర్చబడునుగాక. ఆమేన్.